చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే 19 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 19 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాకని కూడా ఆయన స్క్రీన్ మీదకి పిలిచేస్తే ఇంకా బాగుంటది కదా, మా టీం సజెస్ట్ చేశారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా. లెట్స్ వెల్కమ్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే. ఎందుకని స్క్రీన్ కి 19 సంవత్సరాలు కనిపించకుండా కనుమరుగైపోయారు? దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 600 స్క్రిప్ట్స్ వినుంటాను. దాంట్లో ఆల్మోస్ట్ ఏం రత్నం గారి అబ్బాయి రవికృష్ణ అనే స్టాంపు మీకు ఫస్ట్ నుంచి లేదు. కొంతమంది యాక్టర్స్ నెక్స్ట్ సినిమా ఇలాగే ఉండాలి, 4 పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలని ఆ ఇమేజ్లో లాక్ అవుతారు. నాకు ఆ ఇమేజ్లో లాక్ అవ్వలేదు. ఏం రత్నం గారు చాలా మంది హీరోస్కి లైఫ్ ఇచ్చారు కానీ కొడుకు లైఫ్ ఇవ్వలేకపోయారు అనేది నా డెసిషన్ ఇది అన్నప్పుడు దాన్ని తను రెస్పెక్ట్ చేశారు. అప్పుడప్పుడు ఇంకా చేసి ఉండొచ్చు కదా మంచి సినిమాలు అని. కాకపోతే ఫస్ట్ మూవీ కదా, అసలుకి ఏ సీన్కి బాగా ఇబ్బంది పడ్డారు మీరు? మెయిన్ సీన్ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి చంద్రమోహన్ ఇచ్చి తను పొగిడేటప్పుడు సైలెంట్ గా ఏడుస్తారు కదా. ఇన్నాళ్ళు వాడిని తిట్టాను, ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమగా మాట్లాడాను. ఆ నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే. 7G తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి కదా, అంటే వాటిల్లో ఏంటంటే ఎక్కడ తప్పు జరిగింది? చాలా సినిమాలు పెద్దగా ఆడింది కూడా కాదు. టెక్నికల్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్షన్ సైడ్ అవ్వచ్చు, ఏదైనా అని. నాన్న ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉందంటే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బయట. సినిమా ఎలా ఉండబోతుంది? ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ నాకు తెలుసు, ఫుల్ స్క్రిప్ట్ నాన్నగారు చెప్పారు నాకు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాన్న పడ్డ స్ట్రగుల్స్లో మీకు బాగా గుర్తుండిపోయి లేకపోతే నాన్న మీతో షేర్ చేసుకున్న స్ట్రగుల్ అంటే ఏమని చెప్తారు? ఎలాగైనా ఉండొచ్చు, ఇలాగే ఉండాలి, పద్ధతిగా ఉండాలని. నువ్వు ఎలా ఉన్నావో లైఫ్ నీకు అదే చూపిస్తుంది. సో నీ లైఫ్ ఎలా ఉండాలని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కదా స్కూల్ చదివేటప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు చెప్తాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఈరోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే 19 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 19 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాకని కూడా ఆయన స్క్రీన్ మీదకి పిలిచేస్తే ఇంకా బాగుంటది కదా, మా టీం సజెస్ట్ చేశారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా. లెట్స్ వెల్కమ్. హాయ్ రవికృష్ణ గారు. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా అనిపిస్తుంది అంటే 19 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఒక పిక్చర్? ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు కూడా ఒక 14-15 ఇయర్స్ ఉంటుంది. ఆ టైంకి మేము కూడా థియేటర్కి వెళ్ళి చిందులేసిన సినిమానే మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అనగానే చాలామంది కామెంట్లో ఇప్పుడున్న యూత్ కూడా ఈ సినిమాని థియేటర్లో చూడలేకపోయాం, అప్పుడు ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది అని చెప్పేసి ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు. మీకు ఎలా అనిపించింది రిలీజ్ అనగానే, మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్లో అడుగు పెట్టగానే? ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు నేను కంటిన్యూస్గా షూటింగ్స్లో ఉన్నాను. తెలుగు రిలీజ్కి వచ్చాను కానీ తమిళ రిలీజ్కి నేను అసలు లేను. ఓకే. ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా హిట్, సూపర్ హిట్ అన్నారు. బట్ ఎంత పెద్ద హిట్ అనేది ఇప్పుడు కమెంట్స్ అవన్నీ చూస్తే, అప్పుడు సోషల్ మీడియా లేదు కదా 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు చూస్తుంటే నిన్న సోనియా గారు కూడా ప్రెస్ మీట్లో ఉండేటప్పుడు అన్నారు, లైక్ ఎంత పెద్ద హిట్ మాకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం, అప్పుడు ఫుల్గా పనిలో ఉన్నాం, తెలియలేదు. బట్ రవి అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏం రత్నం గారి అబ్బాయి రవికృష్ణ అనే స్టాంపు మీకు ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు కాబట్టి అది అడ్వాంటేజ్ అయిందా లేకపోతే డిసడ్వాంటేజ్? డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకంటే కొంతమంది యాక్టర్స్ నెక్స్ట్ సినిమా ఇలాగే ఉండాలి, 4 పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలని ఆ ఇమేజ్లో లాక్ అవుతారు. నాకు ఆ ఇమేజ్లో లాక్ అవ్వలేదు. ఈ అబ్బాయి సినిమా అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటాయని, తెలుగులో కానీ తమిళ్లో కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు. మరి ట్రై చేయలేదు అనేది ఆడియన్స్ చాలా మంది క్వశ్చన్ మార్క్. నాకు పర్ఫెక్షన్, ఇప్పుడు మా సెల్వరాఘవన్ డైరెక్టర్ గారే ఉన్నారు, ప్రతి దాని పర్ఫెక్షన్ చూస్తారు. అలా స్క్రిప్ట్లో పర్ఫెక్షన్ చూసి వెయిట్ చేశాను. నాకు నచ్చితే డెఫినెట్గా అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కొత్త డైరెక్టర్ అయినా అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ఆరణ్యగండం చేసాం. నాన్నగారు కాదన్నారు, తనకి చాలా బాగా నచ్చింది కానీ చెయ్యొద్దు అన్నారు. లేకపోతే నీ డెసిషన్
ఫైనల్ లేదు నాకు నచ్చింది నేను చేస్తానని ఒకే విషయం చెప్పారు, ఈ సినిమా ఆడదు కానీ మంచి పేరు వస్తుందని, అదే కావాలి నాకు నచ్చింది నేను చేస్తానన్నాను. నాన్నగారు చెప్పినట్టు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు, కానీ ఇప్పుడు అది ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. డెఫినెట్లీ ఇది కూడా కల్ట్ అనుకోండి. ఇంకొకటి ఏంటంటే అసలు ఫస్ట్ ఏ హీరోకైనా ఎంట్రీలో ఒక హిట్ పడిందంటే ఇంక వెనక తిరిగి చూడరు. హిట్సా ఫ్లాపా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది కాకపోతే నెక్స్ట్ కాకపోతే ఇంకోటి అనుకుంటాం. బట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాన్న ప్రొడ్యూసర్, అన్న డైరెక్టర్. ఏ హీరోని అడిగినా కానీ ప్రమోషన్స్కి వస్తారు, ప్రమోట్ చేస్తారు. ఏ డైరెక్టర్ అయినా కానీ రెడీగా ఉంటారు మీలాంటి వాళ్ళతో సినిమాలు తీయడానికి. ఎందుకంటే నాన్న సినిమా అమ్ముకునేంత కెపాసిటీ ఉంది కాబట్టి. ఎందుకని స్క్రీన్కి 19 సంవత్సరాలు కనిపించకుండా కనుమరుగైపోయారు? తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? తెలుగు తమిళ అని కాదు, ప్రతి సినిమా ట్రై చేస్తాం, ప్లాన్ చేస్తాం. దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 600-700 స్క్రిప్ట్స్ వినుంటాను. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 ప్రాజెక్ట్స్ 40 ప్రాజెక్ట్స్ లాస్ట్ మినిట్లో చేస్తే సరిగా ఉండదేమో అని అనిపించి చేయలేదు. సరే నేను చేయలేదు, ఆ సినిమా వేరే వాళ్ళు చేశారు, అదన్నా హిట్ అయింది అనుకోండి, మనం బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోవచ్చు. బట్ రైట్ డెసిషనే తీసుకున్నాం. ఆ సినిమాలు వేరే వాళ్ళు చేసినా అది సరిగా పోలేదు, అప్పుడు మనం చేసిన డెసిషన్ రైట్ అనేది. వెనుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటే మిగతా అన్ని కరెక్ట్గా కుదురుతాయి. ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా యా తెలుగులోనే? తెలుగులో ఎప్పుడు ప్రమోట్ చేసేదానికి. ఎస్పెషల్లీ ఎందుకు రోషన్కే ఇంటర్వ్యూ ఇస్తున్నారు? మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కంటిన్యూస్గా మంత్లీ ఒకసారి ఫోన్ చేసి సార్ ఇంటర్వ్యూ సార్ అని అడిగా. చెన్నై కూడా వచ్చారు, బట్ నేను 7G Part 2 లుక్కి చేంజ్ అవుతూ ఉన్నాను. సో రిలీజ్ చేద్దాం నాన్నగారు అన్నారు. సరే చేసేటప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇద్దాం అనుకో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే వెయిట్ చేయండి, ఇస్తే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను హైదరాబాద్లో అన్నాను. సో Part 2కి మూల కారణం ఎవరు? నాన్న, లేకపోతే మీరా, లేకపోతే ప్రొడ్యూసర్సా? ప్రొడ్యూసర్స్ ఒకటి, మీరు కూడా ఒక విధంగా అనొచ్చు. ఖుషి రిలీజ్ అప్పుడు మీరు నా గురించి అడిగారు, అప్పుడు నాన్నగారు Part 2 చేస్తున్నా అని చెప్పారు. సో ఇమీడియట్గా ఆ ప్రాసెస్ అంతా జంప్ స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా రెడీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ October 10th కానీ లేకపోతే 20th కానీ మొదలు పెడదామని స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ ఎస్పెషలీ సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. సో సెల్వరాఘవన్ గారు, యువన్ గారు దానిపైన వర్క్ చేస్తున్నారు. ఈ 19 years గ్యాప్లో ఏం చేశారు రావు గారు? గ్యాప్ అంటే ఇప్పుడు మన కంపెనీలో ఏదో ఒక వర్క్, సినిమాని నమ్ముకున్నాడు, సినిమాని తప్పితే వేరే దేన్ని ప్రేమించలేరు, ఎగ్జాక్ట్లీ జాబ్ చేయలేడు, బిజినెస్ చేయలేడు. ఒకసారి ఆన్ స్క్రీన్ కనిపించాడంటే పిచ్ అంతా ఇంక అక్కడే ఉంటుంది. మెయిన్ ఇప్పుడు నాన్నగారి సినిమాలో ఆరంభం దానికి స్క్రిప్ట్లో కొంచెం వర్క్ చేశాను. ఏదో ఒకటి మోర్ ఓవర్ నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను కొత్తగా. అది మన ఏం కంపెనీ నేర్చుకున్నారు ఈ 19 సంవత్సరాలలో? మీతో ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాను. అంటే అప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు కదా, చిన్న ఏజ్ లో వచ్చారు. అప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్ పెద్దగా అంటే ఇంత మీడియా పబ్లిసిటీ కూడా ఉండేది కాదు. ఇచ్చిన ఒక మ్యాగజైన్కో లేకపోతే వీక్లీస్కో బై వీక్లీస్కో ఒక ఇంటర్వ్యూ ఎక్కడైనా ఇచ్చి ఉంటాం. టీవీ ఛానల్స్కి రిలీజ్ అప్పుడు 1 or 2 ఇచ్చి ఉంటాం. బట్ ఇంత ఎక్స్పోజర్, ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కదా. ఓకే. సో ఇప్పుడు ఈయన అన్నారు కాబట్టి ఎట్లా మాట్లాడాలో నేర్చుకున్నాను మాలాంటి వాళ్ళతో అన్నారు కాబట్టి, ఈయన అప్పుడు మాటలు రానప్పుడు ఎలా డైలాగ్స్ చెప్పారు ఒకసారి చూద్దాం. ఇంకెన్నా లేరా, ఈ దరిద్రపు కొట్టు డిగ్రీ పూర్తి చేశాను అనుకో, ఈ కొంపొద్దులు వెళ్ళిపోతాను. ఓ 10,000 రూపాయలు ఉద్యోగం. సో ఫస్ట్ సినిమాకి ఈ లెవెల్లో యాక్టింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే నాన్న ఆల్రెడీ అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలామంది హీరోస్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు సెటిల్కి వెళ్ళి చూసి నేర్చుకున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు యాక్టింగ్? ఇన్స్పిరేషన్ యాక్టింగ్ కన్నా నేను 7G మొదలు పెట్టేదానికి ముందే ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, 3D గ్రాఫిక్స్ యానిమేషన్ నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారి రన్ సినిమా టైటిల్ లోగో నేనే డిజైన్ చేస్తాను. ఈవెన్ 7G టైటిల్ రఫ్ డిజైన్ నేనే చేశాను, సెల్వరాఘవన్ గారికి చూపించాను. తను చాలా బాగుంది అని చెప్పి ఇంకా లంకా భాస్కర్ గారి దగ్గర చూపించి ఇలా రెస్ట్ ఆఫ్ ద టైటిల్ డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 7Gలో నా కాస్ట్యూమ్స్ ఫుల్గా నేనే చేశాను. అండ్ సోనియాది కొన్ని పర్టికులర్ కాస్ట్యూమ్ సెల్వా నువ్వే బాగా చేసావు, అమ్మాయి కూడా నువ్వే చూసుకో, బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. నేను, సోనియా అగర్వాల్ గారు అండ్ అప్పుడు శ్రీరంజని ఒక అసోసియేట్ ఉన్నా. సో మేము ముగ్గురు తన కాస్ట్యూమ్స్ చేసాం. సో టైటిల్ రెడీ చేసేటప్పుడు అనుకున్నారా ఈ సినిమాకి నేనే హీరో అని? లేదు, యాక్చువల్గా ఫస్ట్ నేను అప్పుడు చదువుకుంటూ ఉన్నాను, గ్యాప్లో వచ్చాను. సరే నెక్స్ట్ సినిమా మొదలు పెడదాం అనుకుంటూ ఉన్నాం. అప్పుడు సూర్య కానీ మాధవన్ కానీ చేద్దాం అని ప్లాన్ చేశారు.
డేట్స్ క్లాష్ అయ్యాయి. వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. అప్పుడు నాన్నగారు ఓకే వీళ్ళిద్దరు లేకపోతే ఎవరితోనే న్యూ ఫేస్‌తో చేస్తాను. ఓకే మా అబ్బాయి ఉన్నాడు చూస్తావా? నాకు తను ట్రైన్ అవ్వలేదు దీనికని ఫోటో సెషన్ చేసి సిల్వర్ ఎవెన్ సార్ ఓకే అన్నారు. సో అక్కడి నుంచి అలాగో మొదలైంది. నాన్న ఫస్ట్ ఫీలింగ్ ఏంటి యాక్టింగ్ చూసి? నాన్నగారు ఫస్ట్ సినిమా నన్ను చూసిన మించిపోయాడు తర్వాత అనుకున్నారా? నన్ను మించిపోయాడు అనుకున్నారా? ఎందుకంటే నాన్న మంచిగా పాటలు రాస్తారు, రైటింగ్ ఉంది, యా డైరెక్షన్ ఉంది, సినిమాకి ఫుల్గా ప్రొడ్యూషన్. డైలాగ్స్ అండ్ లిరిక్స్ ఫుల్గా నాన్నగారే కదా చేశారు. నాకు తన రియాక్షన్ కంటే డబ్బింగ్ చేస్తూ ఉన్నాం Hmm. తెలుగు వర్షన్. తమిళ వర్షన్ డబ్బింగ్ చేయడానికి దాదాపు ఒక 2 to 3 వీక్స్ పట్టింది నాకు. తెలుగు వర్షన్ ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ డబ్ చేస్తూ ఉన్నాం. పొద్దున ఒక 10:45కి మొదలు పెట్టాం, నైట్ 10:15కి అయిపోయింది. నేను చెప్తున్నా నాన్నగారు ఫుల్గా నిద్రపోయారు డబ్బింగ్ చెప్పేటప్పుడు. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ అండ్ అంత హెవీ వర్క్ ఉంటుంది. నేను ఫుల్గా చెప్పేసి నన్ను కరెక్షన్స్ ఉంటే పిలవండి నేను వచ్చి చెప్తాను. Hmm. నా నెక్స్ట్ డే నాన్నగారు ఫుల్గా చూసి డబ్ చేసింది, చూసి ఒక కరెక్షన్ కూడా చెప్పాల. అప్పుడు తను బాగా మెచ్చుకున్నారు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కరెక్షన్స్ చెప్తారు నాన్నగారు, ఇలా చెప్పు అలా చెప్పని. తన ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా డబ్బింగ్ చేసేటప్పుడు నేను చేసింది ఒక కరెక్షన్ కూడా చెప్పలే. అది చాలా బాగా మెచ్చుకున్నారు. తెలుగులో కూడా మీరే డబ్బింగ్ చెప్పారా? నేను డబ్బింగ్ చెప్పాను. తెలుగులో అంటే అప్పటికి తెలుగు వచ్చా? తెలుగు చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడేది తెలుగే కదా. ఓకే, అది నెక్స్ట్. రే లక్ష్మి, రే 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 నికృష్టుడా, దరిద్రుడా. ఎంత ఉంటుంది ఏజ్ రవి గారు మీకు ఈ సినిమాకి? 20, ఇప్పుడు వచ్చి 19 అయిపోయింది ఇది. 19 years అయింది. యాక్చువల్గా 20 years బ్యాక్ అంటే అప్పుడే అందరూ వస్తున్నారు, అల్లు అర్జున్ అండ్ ప్రభాస్, రామ్ చరణ్. ఇలాంటి ఒక మూవీ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? నేను ఎవరితో తమిళ్లో విజయ్ గారు ఫోన్ చేశారు, ఎస్జే సూర్య గారు ఫోన్ చేశారు. ఇద్దరు అన్నీ చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే ఇంత హెవీ స్క్రిప్ట్ ఎవరికి దొరకదు. అలా దొరికింది కొంతమంది సరిగ్గా చేయలేకపోతారు. నువ్వు అన్నీ పర్ఫెక్ట్గా చేశాను, మెచ్చుకున్నారు. తెలుగు నుంచి ఏం అప్రిషియేషన్ రాలేదు? తెలుగు నుంచి నేను చెన్నై, హైదరాబాద్ జగ్గులు అవుతూ ఉంటాను. వివి వినాయక్ గారు, అరవింద్ గారు చాలా మెచ్చుకున్నారు. నాన్నగారు అన్నారు, నేను డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు, చిరంజీవి గారు సినిమా చూసారంట, చాలా బాగా నచ్చింది, అబ్బాయి చాలా బాగా చేశాడు అన్నారు. చాలా బాగా చేశారు అని నానే చెప్పారు కాబట్టి, చిరంజీవి గారు చెప్తే అది మామూలు విషయం కాదు, అతిశయోక్తి కాదు, అది ఊరికే చెప్పరు కాబట్టి అందరూ అంటుంటారు ఏం రత్నం గారు చాలామంది హీరోస్కి లైఫ్ ఇచ్చారు కానీ కొడుకు లైఫ్ ఇవ్వలేకపోయారు అనేది. అది మీరు ఏకీభవిస్తారా, లేకపోతే నాన్న ఎప్పుడన్నా ఫీల్ అవుతారా? ఫీల్ ఎవరు? ఇంత పెద్ద సూర్య మూవీస్ పెట్టుకొని నాన్నగారు నేర్పించింది ఏంటంటే ఏది చేసినా డెసిషన్ తీసుకోగలగాలి. నా డెసిషన్ ఇది అన్నప్పుడు దాన్ని తను రెస్పెక్ట్ చేశారు. అప్పుడప్పుడు ఇంకా చేసి ఉండొచ్చు కదా మంచి సినిమాలు అని. కాకపోతే ఇప్పుడు తమిళ్ ఎస్పెషలీ తీసుకుంటే చేసిన ఏ సినిమా అయినా స్టూడెంట్స్, ఐ మీన్ ఫిల్మ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ అదొక రెఫరెన్స్ పాయింట్గా ఉంటుంది. సినిమా చూసేటప్పుడు ఒక సినిమా చేసినా మంచి సినిమా చేయాలి. 10 సినిమాలు వరుసగా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నా అన్ని 3 to 4 స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ చేసే పాయింట్ 7G తర్వాత ఇంకా నెక్స్ట్ వెయిట్ చేయకూడదు, 3 to 4 ఫిల్మ్స్ కంటిన్యూస్గా చేయాలని. చేసేది నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఎందుకు చేయాలి అనేది ఒక ఫీల్. బట్ నాన్న ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఇంతెందుకు ఇప్పుడు 7G జాన్లో మేము స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months 9 months అవుతుంది. అక్టోబర్లో స్టార్ట్ చేద్దామని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాం? పర్ఫెక్షన్ కావాలనే కదా. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనుకుంటారు? నాన్నగారి దగ్గర నుంచే కదా వచ్చింది. ఇప్పుడు 7G2 చేసేటప్పుడు 2 monthsలో నాన్నగారు స్టార్ట్ చేయలేదు కదా. స్క్రిప్ట్ అన్ని వర్క్, కాస్టింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనే కదా తను చేస్తున్నారు. సో తన కొడుకుగా ఉండేటప్పుడు తను చూసే కదా అన్ని నేర్చుకుంటాం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనేది. ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు హిట్ ఫ్లాప్ అంతా సెకండరీ, ఫస్ట్ మన ప్రోడక్ట్ సరిగా చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ కూడా సేమ్ రాఘవన్ గారు డైరెక్టర్, నాన్నగారు ప్రొడ్యూసర్, సేమ్ హీరోయిన్ చనిపోయారు కదండి ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్. సెకండ్ పార్ట్ లో నిన్న వచ్చారు రిలీజ్ కి వచ్చారు. క్యారెక్టర్ అనిత క్యారెక్టర్ చనిపోయింది కదా. ఇప్పుడు ఎవరు అనిత? ఫుల్ డీటెయిల్స్ ప్రొడక్షన్ నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ చేస్తాం కదా. అండ్ సుమన్ శెట్టి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. 19 years తర్వాత నేను మైక్ పట్టుకున్నాను. సుమన్ శెట్టి డెఫినెట్ గా, నేను సుమన్ శెట్టి అండ్ సుధా గారు
ఫస్ట్ పార్ట్లో నుంచి ఉన్నాం. సెకండ్ పార్ట్లో వేరే కాస్టింగ్ చాలా మంది ఇంక్లూడ్ అవుతారు. ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేద పాలిట పెన్నిది కాయ ఎలా అనిపిస్తుంది ఏంది రికలెక్ట్ చేసుకుంటే? యాక్చువల్లీ ఈ సీన్ చూసేటప్పుడు గుర్తొస్తుంది. ఈ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 days షూట్ చేస్తుంటాం. డైరెక్టర్ ఇలా చెయ్యి అలా చెయ్యి అంటున్నారు, ఏది ఓకే వల్ల ఫైనల్గా నేను సుమన్ అన్నీ వదిలేయి ఇష్టానికి చేద్దాం ఓకే. అని మేము ఇద్దరం చేసాం. కట్ చెప్పకుండా డైరెక్టర్ గారు నవ్వి చైర్లోంచి కింద పడిపోయారు. యాక్చువల్గా నెక్స్ట్ సోనియా తను మాత్రం సపరేట్గా నవ్వుతుంది. ఈ సీక్వెన్స్ వచ్చి యాక్చువల్గా స్క్రిప్ట్లో లేదు. డైరెక్టర్ గారు నవ్వి పడిపోయారు. సరే దీన్ని అలాగే సోనియాని చేయమన్నారు. ఆ సీన్ చాలా బాగా న్యాచురల్గా హిలేరియస్గా వచ్చింది. ఫస్ట్ మూవీ కదా, అసలుకి ఏ సీన్కి బాగా ఇబ్బంది పడ్డారు మీరు? సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కన్నా ఫస్ట్ హాఫ్ రఫ్ అండ్ టఫ్ రౌడీ సీన్స్ లా ఉండే సీన్స్ వచ్చి చాలా కష్టం. ఎందుకంటే డైరెక్టర్ పెక్యులియర్గా ఇలా కావాలి, ఫుట్బాల్ కొట్టే అంటే జనరల్గా కొట్టచ్చు, ఫ్రెండ్స్ చేసి చూస్తున్నాం. లేదు ఇలా కాదు, నాకు ఇలాగే కావాలి, పెక్యులియర్గా అడిగారు. సో ఫస్ట్ హాఫ్ చేసేదానికి కొంచెం టైం పట్టింది. ఓకే. ఎందుకంటే అప్పుడు దాకా లుంగి కట్టుకుంది లేదు, స్మోక్ చేసింది లేదు, బూతులు మాట్లాడినాం. సో ఇవన్నీ కలిపి ఎక్స్ప్రెషన్తో చేసేటప్పుడు కొంచెం టఫ్గా ఉండింది. సూపర్. కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఎస్ అప్పుడు ఇప్పుడు. ఇది యాక్చువల్గా సోనియాని లాస్ట్గా తన మ్యారేజ్ 2006లో కలిసాను. ఇది వేరే ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు తను వెళ్తుంది, హాయ్ సోనియా అంటే తను హాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. నన్ను గుర్తుపట్టలేదు. హలో మేడం, మీ నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ అంటే రవిని అరిచి గట్టిగా వాటేసుకున్నారు. అప్పుడు ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాం. సో దట్స్ ద సెకండ్ పిక్. సో గుర్తుపట్టలేదు అనమాట అయితే? లేదు, మేము కలుసుకొని అప్పుడు దగ్గర 13 ఏళ్ళు అయింది. దాని తర్వాత తమిళ్లో ఈ ఫోటో చూసి ఒక ఇంటర్వ్యూ అడిగారు, విగడన్లో అనుకుంటాను. మ్యారేజ్ అంటే సేమ్ ఇదే డైరెక్టర్తో కదా తనకు మ్యారేజ్ అయింది? They got married in 2006. ఓకే. నెక్స్ట్ I was trying some app. నెక్స్ట్ పార్ట్ 2 హీరోయిన్. అలా కూడా అనుకోవచ్చు. సమ్ యాప్ ట్రై చేస్తున్నాను, సరే ఇది బాగుంది అని పెట్టాను, క్యూట్ గా ఉందని. ఓకే. మేల్ ఫీమేల్ లుక్ ఉంటది కదా. నెక్స్ట్ నిన్న నేడు రేపు మూవీ స్టిల్ టచ్ లో ఉన్నారా ఈ హీరోయిన్స్ అంతా? టెక్నీషియన్స్ అయినా ఎవరైనా వర్క్ ఆ టైం. నేను చెప్పాను కదా, టోటల్ ఇంట్రోవర్ట్. రోజుకి ఒక 3 సినిమాలు 4 సినిమాలు చూస్తాను, వర్కౌట్ చేస్తాను, వీలైతే ఇంట్లో ఏమైనా కుక్ చేసి పెడతాను. బెస్ట్ పిక్చర్ కమలిని ముఖర్జీ, ఇది కమలిని బ్రహ్మానందం ముఖర్జీ. డ్రామా అవును. కంపెనీ. నెక్స్ట్ అది నిన్న నేడు రేపు. ఎలా ఉంటుంది తమన్నాతో వర్క్ ఎక్స్పీరియన్స్? తమన్నా ఈరోజు స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్. నేను యాక్చువల్గా ఇది సెకండ్ ఫిలిం తనతో చేసింది. ఫస్ట్ కేడీ చేసేటప్పుడు తనకి ఎంత షీఈస్ 15 years, నాకు 22. సో మోర్ దెన్ వర్క్ అంటే మేము ఇద్దరం సెట్లో ఆడుకుంటూ ఉంటాం. ఎప్పుడు షూటింగ్ అవుద్దా, ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక పానీపూరి బండి ఉండేది, అక్కడికి వెళ్ళి ఇద్దరం ఫుల్గా పానీపూరి తినేవాళ్ళం. డన్. నెక్స్ట్ అదే డ్రామా కంపెనీ ప్రెస్ మీట్. బ్రహ్మానందం గారు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారంట. బ్రహ్మానందం గారు ఏమన్నారంటే, లైక్ ఆ సినిమా ఫుల్గా ఇండస్ట్రీలో ఉన్న అందరు కామెడియన్స్ ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, అంత కామెడీ మనం నేను అన్ని సటిల్గా అండర్ ప్లే చేశాను. ఒకరోజు పిలిచి అడిగారు, నువ్వు కావాలని చేస్తున్నావు కదా అని. అవును నవ్వాను. బాగా ఇంటెలిజెంట్ అని నాన్నగారికి ఫోన్ చేసి ఇవ్వు అని మాట్లాడు. అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అండి, ఎలా ప్లే చేయాలో అలా ప్లే చేస్తున్నాడు అని. నెక్స్ట్ సేమ్ నిన్న నేడు రేపు. నెక్స్ట్ లక్ష్మీకాంత్ డైరెక్టర్ అండ్ అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్. తమిళ్ మూవీ అయితే సేమ్ నిన్న నేడు రేపు. ఓ అదే ఇది. ఇది అది బైలింగ్వెల్, మళ్ళీ నేటి ఇంటి నాలై తమిళ్లో. మూవీ పూజ. ఇలా శివాజీ గారితో ఎప్పుడు ఉందా ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారా? లేదండి, టచ్ లేదు. టచ్ లేదా? నా మొబైల్ తీస్తే ఎవరు ఆర్టిస్ట్ నంబర్ ఎవరు ఉండరు, ఉండే ఫుల్గా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎడిటర్స్, టెక్నీషియన్సే ఉంటారు. నెక్స్ట్ ఇది అన్నగారి పెళ్ళి. అన్న కూడా డైరెక్టర్ కదా, యా, జ్యోతికృష్ణ గారు. ఇప్పుడు నెక్స్ట్ రూల్స్ రంజన్ రిలీజ్ అయిపోతుంది. బిఫోర్ గోపిచంద్తో కూడా మూవీ తీశారు, ఆక్సిజన్. దానికి ముందు నీ మనసు నాకు తెలుసు. నీ మనసు నాకు తెలుసా. నెక్స్ట్ ఇది కోవిడ్ టైంలో, ఫస్ట్ కోవిడ్ ఎండ్ అయింది కదా, అప్పుడు తీసారు. ఏంతో తమిళ్లో ఏమన్నా? లింగస్వామి గారు అదే నాన్నగారితో చేశారు, రన్ అండ్ భీమా. అండ్ అదే రన్ ఫిల్మ్కి నేను టైటిల్ డిజైన్ చేశానని చెప్పాను కదా. అండ్ ర్యాప్, ఇన్ఫాక్ట్ భీమా సినిమాకి లింగస్వామి గారు ఫస్ట్ నాతో చేయమన్నారు.
లేదు విక్రమ్ డేట్స్ ఉన్నాయని నాన్నగారు విక్రమ్తో చేశారు అది. మీరు ఒక మాట అన్నారు రవికృష్ణ గారు. అంటే మాక్సిమం కథలు చూజ్ చేసుకునే దానిలో చాలా పర్టికులర్‌గా ఉంటాను నేను. అందుకని ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. కొంచెం దూరంగా ఉన్నాను అని. బట్ 7G తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి కదా! అంటే వాటిలల్లో ఏంటంటే ఎక్కడ తప్పు జరిగింది? చాలా సినిమాలు పెద్దగా ఆడింది కూడా కాదు. మన చేతిలో ఏం లేదు ఏది ఆడుతుందో ఆడలేదనేది. అట్లీస్ట్ స్క్రిప్ట్ సైడ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. దాని తర్వాత టెక్నికల్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్షన్ సైడ్ అవ్వచ్చు, ఏదైనా అన్ని కరెక్ట్గా కుదరాలి ఒక సినిమా పండాలంటే. నాట్ ఓన్లీ హీరో, అవును. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రొడక్షన్ సైడ్ ఉంది. అన్నీ కుదిరినప్పుడు ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎక్కువ నమ్ముతారా? కర్మ సిద్ధాంతం నమ్ముతారా? కర్మ సిద్ధాంతానికంటే నేను పనితనం ఎక్కువ నమ్ముతాను. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది బ్రదర్‌కి మీకు? అంటే కథలు షేరింగ్ చేసుకోవటం గానీ, డైలాగ్స్ కానీ? అంటే చిన్నప్పుడు ఎక్కువ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడతాం, మిగతా సినిమాల గురించి మాట్లాడతాం. నా ఫిలిం గురించి తనతో డిస్కస్ చేయను, తన ఫిలిం నాతో డిస్కస్ చేయడు. సో నాన్న ఇప్పుడు 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉందంటే వేరే లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి బయట. అండ్ నాన్నకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న ర్యాపో వేరు. 'ఖుషి' దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. మీతో ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, మీరు కానీ ఎప్పుడైనా సెట్‌కెళ్ళటం? లేదు, నేను ఇప్పుడు దాకా కలవలేదు పవన్ కళ్యాణ్ గారిని. ఇంతవరకు. నాన్న అడగలేదా ఎప్పుడు కూడా? హుహు. హ్మ్. అంటే 'ఖుషి' టైంలో నేను చదువుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఇంకా మిగతా సినిమాలు షూట్ చేసేటప్పుడు ఇది నేను కంటిన్యూస్‌గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా కలవలేదు ఎప్పుడు. పోనీ నాన్నే ప్రొడ్యూసర్ కదా! సినిమా ఎలా ఉండబోతుంది? ఎక్స్ట్రార్డినరీ స్క్రిప్ట్ నాకు తెలుసు. ఫుల్ స్క్రిప్ట్ నాన్నగారు అవునా? చెప్పారు నాకు. ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. హ్మ్. సో ఇంత డిలే వెయిట్ చేసేదంటే అది ఫుల్ పీరియడ్ ఫిల్మ్. ఒక్కొక్కటి మీకు తెలుసు కదా నాన్నగారు ఎలా తీస్తారు. ఒక్కొక్క పర్ఫెక్షన్ చూస్తారు. అండ్ బడ్జెట్ కానీ, సెట్స్ కానీ. సో దానికి వెయిట్ చేసి డీటెయిల్ తను ఎన్ని రోజులు అయినా అందరూ అడిగేదంటే ఇన్నేళ్ళైంది ఇంకా రాలేదని. వచ్చేటప్పుడు అది అంత పర్ఫెక్ట్‌గా ఉంటది. అంత ఊహించినట్టు ఉంటది. మీ నాన్నగారికి పూర్తిగా వ్యతిరేకమా మీ అందరూ? ఎందుకంటే నాన్న ఇండస్ట్రీలో బాగా మెయింటైన్ చేస్తారు. ఆ ర్యాపో అదంతా బాండింగ్ అదంతా ఎక్కువ ఉంటుంది. ఒక స్టార్ హీరోతో 'ఖుషి' దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ట్రావెల్ మెయింటైన్ చేస్తున్నారంటే నాన్న ఏ లెవెల్‌లో కాంట్రాక్ట్స్ తీసుకోగలదో మాకు తెలుసు. ఎప్పుడన్నా నాన్న మీకు చెప్పరా? ఎందుకు ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండరు, మూవ్ అవ్వరు? అలా ఏం లేదు. ఒక్కొక్కరి పర్సనాలిటీ అండ్ ఒక్కొక్క వర్క్ ఇద్దరు అంతేనా? మీ బ్రదరు మీరిద్దరు మా కూడా? బ్రదర్ టోటల్ ఆపోజిట్ నాకు. ఓకే. నేను మాత్రం ఇలాగ ఉంటాను. హ్మ్. నాకేంటంటే మాక్సిమం వర్క్‌లో కాన్సంట్రేట్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదా ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి అంత ఎక్కువ బయటికి వెళ్ళను నేను. బట్ రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంది. 7Gలో చూసిన ఆ హీరోనా? ఈ హీరో అనిపిస్తది ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి దట్. లేదు, ఇన్‌ఫాక్ట్ 7G చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే బిగినింగ్‌లో ఈ అబ్బాయి ఇలాగే కావాలా, ఇలాగే పెరిగాడేమో అని అనుకుంటారు. బట్ దట్స్ ఎ కాంప్లిమెంట్. నాకు ఆ క్యారెక్టర్‌కి టోటల్ కాంట్రాస్ట్. ఏం చేస్తారు మరి ఖాళీగా ఉన్నప్పుడు? ఏదన్నా ఔటింగ్‌కి వెళ్తుంటారా? పెయింటింగ్ చేస్తాను ఇంట్లో. బుక్స్ చదువుతాను, గేమ్స్ ఆడతాను. ఏదో ఒకటి. కొంతమంది ప్రాక్టీస్ చేసి లెర్న్ చేస్తారండి. డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కానీ. నాకు అబ్జర్వింగ్ పవర్ ఎక్కువ, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఒకటి చూస్తే అది ఇమ్మీడియేట్‌గా చేయగలుగుతాను. దాన్ని అర్థం చేసుకోగలుగుతాను. ఇది ఎలా చేశారు, ఎందుకు చేశారు అని. సో ఐ వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఫిల్మ్స్ అంటే సినిమా అంటే ఉత్త యాక్టింగ్ మాత్రం కాదు. ఫిల్మ్ మేకింగ్ ఉంది, ఎడిటింగ్ ఉంది. సో అన్నీ చూసి నేర్చుకుంటాను నేను. ఇంట్లో అమ్మ సపోర్ట్ ఎక్కువ, నాన్న సపోర్ట్ ఎక్కువ? నాన్న సపోర్ట్ చేయనప్పుడు అమ్మ చేస్తారు. అమ్మ సపోర్ట్ చేయనప్పుడు నాన్నగారు చేస్తారు. ఇద్దరు చేయనప్పుడు అన్నయ్య చేస్తారు. ఇన్ని సినిమాలు తీశారు కదా నాన్న, అన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్సే. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి నాన్న? భారతీయుడు, తెలుగులో ఎస్పెషల్లీ. కర్తవ్యం, పెద్దరికం 2. నాన్న రాసిన పాటల్లో ఇష్టమైన పాట? కర్నూలు బాసలే, మీ సినిమా కాకుండా వాళ్ళు కలువుల దాన. నాన్న దగ్గర నుంచి వచ్చినాయి అవన్నీ మీకు? లిరిక్స్ అంత బాగా రాస్తారు కదా ఆయన? నేను లిరిక్స్ అంటే డైలాగ్స్ పర్ఫెక్షన్స్ చూస్తాను. కొన్ని నాన్నగారు రాసేటప్పుడు సజెస్ట్ చేస్తాను. ఇలా ఉంటే ఇది ఐ మీన్ ఈ సాంగ్స్ అన్ని రాసేటప్పుడు పక్కనే కదా ఉంటాం. తను టేప్ రికార్డులో వింటూ రాస్తూ ఉంటారు. సో అప్పుడు కొంచెం సజెషన్స్ ఏమైనా ఇస్తూ ఉంటాం. నాన్న ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నాన్న పడ్డ స్ట్రగుల్స్లో మీకు బాగా గుర్తుండిపోయి లేకపోతే నాన్న మీతో షేర్ చేసుకున్న స్ట్రగుల్ అంటే ఏమని చెప్తారు? మెయిన్ ఏంటంటే ఎలాగైనా ఉండొచ్చు, ఇలాగే ఉండాలి, పద్ధతిగా ఉండాలనేది. నువ్వు ఎలా ఉన్నావో లైఫ్ నీకు అదే చూపిస్తుంది. సో నీ లైఫ్ ఎలా ఉండాలని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కదా స్కూల్ చదివేటప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు చెప్పారు. సో అది ఎప్పుడు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది.
తెలుగులో బాగా ఇష్టమైన హీరో ఎవరు? అందరూ ఇష్టం. ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూసేస్తాను. ఇండస్ట్రీలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చా దీన్ని? మీరు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి, ఫస్ట్ ఇన్నింగ్స్ ఎక్స్టెన్షన్ అనుకోండి, రీ ఎంట్రీ అనుకోండి. 7G1 ఎలా ఉంటుందో 7G2 దానికంటే డబుల్ కాదు, ట్రిపుల్గా ఉంటుంది. పెళ్ళి ఎప్పుడు రవికృష్ణ గారు? ఆ ఒక్కటి అడగ కొన్ని విషయాలు జరిగేటప్పుడు జరుగుతాయి, మనం ప్లాన్ చేసినట్టు జరగదు. 7G బృందావన్ కాలనీ 2 తర్వాత ఏదైనా కానీ డెఫినెట్లీ అక్టోబర్లో మళ్ళీ 7G బృందావన్ కాలనీ 2 అండ్ 24లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ. సో 22న ఆల్రెడీ మనకి రిలీజ్ ఉంది కాబట్టి శ్రవణ్జీ. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్గా 2003 సెప్టెంబర్ 18th 7G ఫస్ట్ పార్ట్ మొదలెట్టాం. ఇవాళ సెప్టెంబర్ 17th. అందుకనే సెంటిమెంట్గా ఈరోజు ఇంటర్వ్యూ అనుకుందాం. మేబీ మీ లెక్క అలా కుదిరిందో ఏమో తెలియలేదు. 22nd రిలీజ్ ఉంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ అక్టోబర్లో పార్ట్ 2 కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పటికీ జనం ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. ఆ సాంగ్స్ ఎవర్ గ్రీన్. ఈవెన్ శంకర్ రాజా మర్చిపోలేదంటే గుర్తుంది ఇప్పటికీ. ఆ మీమ్స్ వదలరు. ప్రతి మీమ్స్ లో బ్రహ్మానందం గారు మీరు ఇక ఆ లెవెల్లో ఈక్వల్ కామెడీగా అన్నారు. తనలాగా చేయలేకపోయినా అంత పెద్ద యాక్టర్ లాగా మీమ్స్ లో మాత్రం ఇద్దరం ఈక్వల్. ఏదో ఒక మీమ్స్ వస్తూనే ఉంటాయి. తెలుగు చదవనొచ్చా మీకు? రాదండి, తెలుగు రాదు, తమిళ్ రాదు. ఎందుకంటే స్కూల్లో ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ నేర్చుకున్నాను. సో మీమ్స్ కనపడుతుంది కాబట్టి ఓకే, నా మీద చాలా మీమ్స్ వస్తున్నాయి తెలుగు ఫ్రెండ్స్కి పంపించి చాలా బాగుందని ఎవరైనా పంపిస్తే ట్రాన్స్లేషన్ అడుగుతాను. ఎంజాయ్ చేస్తారు మీమ్స్ ని. డెఫినెట్గా. ఒక మీమ్ ఏదో నా మీమ్ ఎవరో పోస్ట్ చేసి ఉంటే దాన్ని నేను రీపోస్ట్ చేశాను. మా ఫ్రెండ్ అన్నాడు, హీరోనే తన మీమ్స్ని పోస్ట్ చేయించారు కదా, అంత బాగుండింది. మర్చిపోయినది ఏం పోస్ట్ చేశాను. ఒక 2-3 years కోవిడ్ టైంలో ఉంటుంది అనుకుంటాను. చాలా బాగా రాస్తున్నారు, అంత హిలేరియస్గా ఉండింది. ఏం చదువుకున్నారు? బిఏ మల్టీమీడియా. ఇది కాకుండా C++ కోడింగ్ అని నేర్చుకున్నాను. ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను, 3D గ్రాఫిక్స్ యానిమేషన్ నేర్చుకున్నాను. దీని తర్వాత బిఏ మల్టీమీడియా చదివాను యూకేలో. సెకండ్ ఇయర్లో 7G మొదలైన తర్వాత డ్రాప్ అవుట్ అయ్యాను. డ్రాప్ అవుట్ అయ్యి ఇది ఫిల్మ్స్ కంటిన్యూ చేశాను. 24 క్రాఫ్ట్స్ మీద పట్టుంది. యాక్టింగ్ అనుకున్నది అనుకోకుండా జరిగింది. అది కూడా మధ్యలో నా జ్యోతి గారు ఎక్కువ పుష్ చేస్తూ ఉంటారు, నా తమ్ముని హీరో చేయి. జ్యోతి గారికి ముందు ఎస్జే సూర్య గారు ఎప్పుడు చేశాడు. ఖుషి తమిళ్ వర్షన్ చేసేటప్పుడు నేను అప్పుడంతా 11th క్లాస్ చదువుకుంటున్నాను. ఒకరోజు నాకు ఫుల్ స్క్రిప్ట్ చెప్పారు, సినిమా బాగుందా అని. ఎవరు గీత, ఎవరు మా అమ్మ చెప్పిన తర్వాతే కదా కామయ్య. ఆ సీన్ వచ్చి నేను అలాగే చేసి చూపించాను. ఈ సీన్లోనే హిట్ సార్ సినిమా అని. దాన్ని పట్టుకొని ఆ ఏజ్కి ఇదే యాక్టింగ్ అని నాకు తెలియదు. అప్పుడు నా ఎస్జే సూర్య గారు ఎప్పుడు నాన్నగారితో అంటారు, సార్ తను హీరో చేసేయండి సార్, మినీ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు, హీరోని చేసేయండి సార్. నాన్నగారు ఊరుకో సూర్య, ఆశలు పెంచబాకవారు మనసులో అనేవారు. సో సూర్య గారు చెప్పినట్టే అది అలాగే జరిగింది. మీకు ఇష్టమైన సీన్ ఏంటి 7Gలో? రిలీజ్ ఉంది కాబట్టి 22nd. నాకు ఇష్టమైన సీన్స్ అంటే అన్ని సీన్స్ ఇష్టమే. ఇంటర్వెల్ బ్లాక్ పెద్ద డైలాగ్ చెప్పడం అది. సెకండ్ హాఫ్లో సుమన్ శెట్టి వర్షం అలారం సీన్. మెయిన్ సీన్ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి చంద్రమోహన్ ఇచ్చి తను పొగిడేటప్పుడు సైలెంట్గా ఏడుస్తారు కదా, ఆ సీన్ చాలా ఇష్టం. చాలా కాంప్లికేటెడ్ కూడా. ఎందుకంటే అది ఒక సైడ్ పడుకుంటాను పిల్లో మీద, హాఫ్ ఫేస్ వచ్చి పిల్లోలో కవర్ అయిపోద్ది. లైటింగ్ నైట్ ఎఫెక్ట్ డల్గా ఉంటుంది. సో మిగతా హాఫ్లో నోరు ఇలా మూసుకుంటాను. సో ఓన్లీ ఈ పార్ట్లోనే ఫుల్ సీన్ ఎమోట్ చేయాలి. అది చాలా కాంప్లికేటెడ్ సీన్. బట్ సెల్వరాఘవన్ సార్ ఏం అనలేదు, నాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా మినిమల్గా ఇచ్చి నువ్వు చేసేయని. నాన్నగారు మాట్లాడే సీన్స్ డైలాగ్ తను చదువుతూ ఉన్నారు. ఒక 3 టేక్ 4 టేక్ తీసారు, ఓకేనారు. బట్ అది ఎడిట్ చేసి చూసిన తర్వాత అది అంత బాగుంది. క్లైమాక్స్ సీన్ ఇప్పుడు కూడా చూడలేము కృష్ణ. నేను కూడా చూడలేను యాక్చువల్గా. ఇన్ఫాక్ట్ అందరూ అడుగుతారు, నువ్వు సినిమా ఎన్నిసార్లు చూస్తున్నావు. రిలీజ్ అప్పుడు ఒకసారి చూసాను, దాని తర్వాత నేను ఇప్పుడు దాకా చూడలేదు సినిమాని. మేబీ సాంగ్స్ క్లిప్పింగ్స్ ఏమైనా యూట్యూబ్లో చూసుంటాను, కానీ టీవీలో వేసినా ఆఫ్ చేసేసి వెళ్ళిపోతాను. బికాస్ అంత ఎమోషన్ నేను తట్టుకోలేదు. అనిపించిందా క్లైమాక్స్ సీన్ బాగా చేసేటప్పుడు? యాక్చువల్గా ఇన్ఫాక్ట్ హోల్ సెకండ్ హాఫ్ ఈజీగా చేశాను. నాకు ఫస్ట్ హాఫ్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్కువ టఫ్ అనిపించింది. సెల్వరాఘవన్ సార్ కూడా సెకండ్ హాఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంతగా ఇవ్వాలి. ఎందుకంటే అది షూట్ చేసే లోపల క్యారెక్టర్లోకి దిగిపోయాను నేను కానీ సోనియా కానీ. సో కంప్లీట్గా మమ్మల్ని వదిలేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ తలచి సాంగ్ ఆన్ చేసి అలాగే వదిలేస్తారు, నన్ను కెమెరా రోల్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు? డైరెక్టర్ అయి ఉండేవాడిని. ఏదైనా ఇండస్ట్రీ సూపర్. ఫస్ట్ ఇంటర్వ్యూ బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలి, సింపుల్ అండ్ క్రిప్సీగా ఉండాలి కాబట్టి 22nd రిలీజ్ ఉంది. అట్ ది సేమ్ టైం పార్ట్ 2 సెట్ మీదకి వెళ్ళబోతుంది కాబట్టి 22nd మళ్ళీ థియేటర్కి వచ్చి చాలామంది సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు. అది నిన్న ప్రెస్ మీట్తోనే అర్థమైపోయింది కాబట్టి
ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి? నేను సుమన్ శెట్టి గారు మంచి కామెడీ చేశారు. కామెడీ చేసినా నిజమే. అప్పుడు సినిమా చూసిన యూత్ అంతా ఇప్పుడు అంకుల్ అయిపోయి ఉంటారు. మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి. అంటే అప్పుడు థియేటర్‌లో చూడని వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేదానికి. పార్ట్ 2 విల్ బి ట్రిపుల్ దాన్ ఫస్ట్ పార్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ కమింగ్ యువర్ ప్రాజెక్ట్స్. డెఫినెట్గా మళ్ళీ రీ ఎంట్రీ లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఏదైనా కావచ్చు, రావటం చాలా హ్యాపీ అనిపించింది అందరికి కూడా. ఎందుకంటే ఏఎం రత్నం గారు అనిపించిన ఒకే ఒక యాక్టర్ మీరు. సో ఆయన కూడా చాలా డ్రీమ్స్ కని ఉంటారు, నా కొడుకుని అలా చేద్దాం ఇలా చేద్దాం అని. మళ్ళీ ఆ డ్రీమ్స్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నాను. డెఫినెట్‌గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవికృష్ణ గారు. తెలుగులో you very ఫస్ట్ much. ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు, సుమన్ టీవీకి ఇచ్చినందుకు. అండ్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ, విష్ ద సేమ్.